హాయ్ నమస్తే. నా పేరు సాయి శ్రీష. నేను యోగా ఇన్‌స్ట్రక్టర్. ఇవాళ మనం సూర్య నమస్కారాలు చేసేటప్పుడు సెకండ్ స్టెప్ హస్త ఉత్తనాసనాలో ఒక కరెక్షన్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం బ్యాక్ బెండింగ్ చేస్తున్నప్పుడు. ఫస్ట్ అంజలి ముద్ర నుంచి ఫస్ట్ బేసిక్ స్టాండింగ్ పొజిషన్ కరెక్ట్‌గా చూసుకున్న తర్వాత హస్త ఉత్తనాసన ఇన్‌హేల్ చేస్తూ మనం సెకండ్ స్టెప్ ఈ విధంగా చేసుకోవాలి. సో, సమ్ టైమ్స్ అట్ ద బిగినింగ్ లెవెల్ కొంతమంది మనకి ఏ ఏ విధంగా చేసుకుంటుంటారంటే లేదా టెయిల్ బోన్ ఇలా చేసుకోవడం, అంజలి ముద్ర నుంచి ఇలా బ్యాక్ బెండింగ్ చేయడం. ఇట్ కంప్లీట్‌లీ మన లో బ్యాక్‌ని డ్యామేజ్ చేస్తుంది. సో, మనం ఏం కొంచెం టెయిల్ బోన్ టక్ చేసుకొని గ్లూట్స్‌ని స్క్వీజ్ చేసి హిప్స్‌ని ఇలాగా ఫార్వర్డ్ బెండ్ ముందుకి పుష్ చేసి కంప్లీట్‌గా మనకు హాఫ్ మూన్ లాగా ఉంటుంది. హీల్ నుంచి హ్యాండ్స్ వరకు ఈ విధంగా బెండింగ్ తీసుకోవాలి. ఇఫ్ నాట్ లేదు కంప్లీట్‌గా అంత బెండ్ అవ్వట్లేదు అనుకుంటే సింపుల్‌గా మీరు హ్యాండ్స్ రైజ్ చెస్ట్ కొంచెం పుష్ చేయండి అంతే. డిపెండ్స్ అపాన్ యువర్ బాడీ స్పేస్. మీరెంత బ్యాక్ బెండ్ చేయగలుగుతారో అంత చూసుకోవాలి. అంతేకానీ టెయిల్ బోన్ ఈ విధంగా ఆర్చ్ చేసి దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే టు డూ హస్త ఉత్తనాసన. రైట్? ద కరెక్ట్ వే ఈజ్ టక్ ద టెయిల్ బోన్, పుష్ యువర్ హిప్స్ ఫార్వర్డ్. లేదంటే కాస్త మన మోకాళ్ళను కూడా బెండ్ చేసి ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ స్టెప్. రైట్?